హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే బెస్ట్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ టిఫిన్సే కాదు, క్యాటరింగ్ అని చేస్తారంట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఎవరైనా రావాలంటే రావచ్చు. ఇక్కడ ఏమేమి ఉంటాయి, అలాగే ఎన్ని ఇయర్స్గా ఉంది. ఇక్కడ చూసారు కదా స్పేస్ అయితే ఎంత ఉందో. అంటే ఇక్కడ ఎక్కువ మంది వస్తారంట. దానివల్ల కార్లు కానీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళకి ఇబ్బంది ఏం అవ్వకుండా ఇలా అయితే ఫ్రీగా అయితే పెట్టేసుకున్నారు వీళ్ళు. ఎంత మంది వస్తున్నారంటే ఇక్కడికి ఫస్ట్ టైం అనమాట చూడటం ఇంతమందిని అయితే. నేను చాలా మంది వస్తున్నారు, చాలా మంది టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే చెప్తున్నారు. నేనైతే అడగటం లేదు, వాళ్ళే వచ్చి మరీ చెప్తున్నారు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందని. ఎవరైనా రావాలంటే తప్పకుండా రండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అలాగే అడిగితేనే ఎక్కువటేనా ఇంకేముంది ఎక్కువ దోశలు ఆర్డర్ చెప్పండి. ఒకటి 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 చెప్తారు. అది వాళ్ళ పార్సల్ నేనా పార్సల్ అనుకోండి. ఊతప్పుడు కరెక్ట్గా తీయాలి, తీసుకోకూడదు. అమ్మో ఊతప్పుడు చెప్పినప్పుడు ఆ పిల్లని వదలొద్దండి, ఇచ్చేస్తాను. టిఫిన్ ఎలా ఉంటుంది ఇక్కడ? మేము ఇక్కడే ఉంటామండి. 20 years నుంచి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. వీళ్ళు షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి మేము తింటున్నాం ఇక్కడ. ద టేస్ట్ ఈస్ వెరీ సూపర్ గుడ్, నీట్నెస్ ఈస్ క్వాలిటీ ఈస్ వెరీ గుడ్. టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది అక్క? ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎన్నో ఇయర్స్గా ఇక్కడే చూస్తున్నాం, వస్తున్నాం, డైలీ కూడా తింటున్నాము. ఐటమ్స్ కూడా బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. టేస్ట్ కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందన్న? టేస్ట్ సూపర్గా ఉంది. రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా వస్తాను. చికెన్ పాయ అన్ని సూపర్గా ఉంటాయి. ఇక్కడ ఇడ్లీ ఫేమస్, అన్ని బాగుంటాయి ఇక్కడ. టేస్ట్ ఎలా ఉందన్న? సూపర్గా ఉంది. మా 5 years అంటే ఇక్కడే తింటాం. 5 years నుంచా? టేస్ట్ అయితే బాగుంది, హైలైట్గా ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంది ఆంటీ? సూపర్ బాగుందా? టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందండి. రెగ్యులర్గా వస్తారా? రోజు ఇక్కడికి వస్తాం. ఇక్కడ పక్కన ట్రూ వ్యాలీలో వర్క్ చేస్తాం, మారుతి సుజుకిలో. ఇదే దారిలో వెళ్తే ఇక్కడ తినేసి వెళ్ళిపోతాం. టేస్ట్ బాగుంది. బాగుంది. ఎవరైనా రావాలన్నా రావచ్చు అన్న? హ్యాపీగా రావచ్చు అండి, ఫ్యామిలీతో కూర్చోవచ్చు. ఫ్యాన్స్ అంతా పెట్టారు, కూలింగ్ వాటర్ బాటిల్స్ అన్ని బాగుంది. ఈ ధనమ్మ టిఫిన్ అంగడి ఇంతకుముందు ఆ గొల్లవాని గుంట్ల మూల ఉండింది, అది ఇక్కడికి మార్చినాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ జనాలు కూర్చోవడం కానీ చాలా బాగా అరేంజ్మెంట్ చేసినారు. టిఫిన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ నీట్గా ఉంటుంది. అంత రుచికరమైన ఇది ఉంటుంది. పూరీలు కానీ, ఇడ్లీలు కానీ, దోశ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, మళ్ళీ సాయంత్రం టిఫిన్ సెక్షను, బోండా బజ్జీ అన్నీ బాగానే చేస్తున్నారు. నీట్నెస్ మెయింటైన్ చేస్తారు కరెక్ట్గా. ఇక్కడికి మార్చి కూడా దాదాపు ఒక 1.5 month అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జనాలు కొంచెం బాగా రుచికరంగా ఉన్నదని చాలా వరకు జనాలు ఆకర్షణీయంగా వస్తూ ఉన్నారు. మాకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది జనాలకి.
దీన్ని వచ్చి అందరూ సద్వినియోగం చేసుకోవాలని చాలా వరకు కోరుకుంటాను. క్యాటరింగ్ కూడా ఇస్తాము, మేము క్యాటరింగ్ కూడా ఇస్తాము, ఇడ్లీలు కూడా సప్లై చేస్తాము. మిగతాది ఇంకా ఏం కావాలన్నా కూడా ఇది పెళ్ళిళ్ళకి కానీ ఇంకేదైనా ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ చేయిస్తాము. అన్నిటికీ సౌకర్యంగా ఉన్నది, చేస్తారు, బాగానే ఉన్నది నీట్గా. ఎన్నింటికి ఓపెన్ అవుతుంది హోటల్ మామూలుగా తెల్లవారితో 6:30-7 లోపల అన్నీ ఓపెన్ చేస్తాము. మధ్యాహ్నం లంచ్ వచ్చి 12-12:30కంతా లంచ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ నైట్ వచ్చి 10-10:30 దాకా కూడా టిఫిన్ సెక్షన్ అన్నీ ఉంటాయి. టిఫిన్ సెక్షన్ సాయంత్రం ఇడ్లీ, దోశ, చపాతి, బోండా, బజ్జీలు అన్నీ ఉంటాయి. 5 గంటల వరకు ఉంటుంది, ఇబ్బంది లేకుండా. జనాలు వచ్చి మామూలుగా అందరూ చాలా వరకు ఆకర్షణీయులైనారు, వచ్చి తీసుకొని తింటున్నారు, బాగా ఇబ్బంది ఏం లేదు. ఇది లొకేషన్ ఎక్కడ వస్తుంది? ఇది వచ్చి తొండమాన్ చక్రవర్తి రోడ్డు కొత్తగా వచ్చింది. ఆ రోడ్డుకి మళ్ళీ ఆయిల్ మిల్ రోడ్ అంటారు దీన్ని. డైరెక్ట్గా తిరుచానూరు బైపాస్కి వెళ్ళిపోతుంది. ఈ 2 రోడ్ల జంక్షన్లో ఈ హోటల్లో నిర్మించబడింది. హోటల్ నేమ్ ఏంది అంకుల్? ధనలక్ష్మి టిఫిన్ సెంటర్. ధనలక్ష్మి టిఫిన్ సెంటర్, క్యాటరింగ్, ధనలక్ష్మి క్యాటరింగ్, టిఫిన్ సెంటర్ అన్ని విధాలుగా సౌకర్యం ఉంటుంది. ఎలా ఉంటాయి అన్న ఇక్కడ టిఫిన్స్? ఒక 10 డేస్ నుంచి చూస్తున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇడ్లీ కానీ, దోశ కానీ, అన్ని వడ కానీ, అన్ని ఐటమ్స్ సూపర్. పూరి కానీ అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు వరకు అన్ని ఐటమ్స్ ట్రై చేశారా? అన్ని ఐటమ్స్ అన్ని ట్రై చేశాను. నాకు ఫేవరెట్ వచ్చి ఎగ్ దోశ, ఇడ్లీ బాగుంటుంది. ఇడ్లీ మటుకు సూపర్గా ఉంటుంది. ఇక్కడ టిఫిన్ ఏదైనా సరే బాగుంటుంది. చాలా ఏళ్ళుగా తింటున్నాం. అన్ని దాంట్లో కూడా పేరు పెట్టడానికి ఏం లేదు, అంతా సూపర్గా ఉంటుంది, హైలైట్ ఉంటుంది. ఇక్కడ టేస్ట్ ఎలా ఉందన్న? ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. నేను ఇక్కడ చాలా రోజులు తింటాను అండి. పాత హోటల్ దగ్గర నుంచి నేను ఇక్కడికి వస్తా ఉంటాను. ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిన్. టేస్ట్ ఎలా ఉందన్న? ఇక్కడ బాగుంది, టేస్ట్ సూపర్గా ఉంది. టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుంది, మా టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఈ మన హోటల్ ఇది మన ఆయిల్ మిల్ రోడ్ ఉంది కదా, ఆయిల్ మిల్ రోడ్ లో చాలా సంవత్సరాలుగా ఉందండి హోటల్. ఇంతకుముందు అక్కడ ఉన్నింది, ఇప్పుడు ఇక్కడ మార్చారు. మన మసీదుకి కానింది, ఏదైనా ఫంక్షన్ అవి ఉంటే ఆర్డర్స్ అన్ని మేము ఇక్కడే చెప్తాం. ఇక్కడే ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, పూరి కానివ్వండి, చపాతీ కానివ్వండి, వడ కానివ్వండి, అన్ని ఇక్కడ బాగుంటుంది. చట్నీ సాంబార్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇవ్వడం కూడా బాగా క్వాంటిటీలో ఇస్తారు. ఒక మనిషికి తీసుకొని పోతే కూడా వాళ్ళు కడుపు నిండా తినగలుగుతారు. కాబట్టి మనం ఎప్పుడు వచ్చిన రెగ్యులర్గా ఇక్కడే వస్తాము. మన మసీదుకి అయినా సరే, ఎప్పుడైనా ఫంక్షన్ జరిగిన ఇళ్ళ కాడ మనం ఆంటీ దగ్గరే ఆర్డర్ చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంటాం. ఒకవేళ మనం ఎవరు లేరంటే కూడా ఆంటీ ఆటోలో కూడా పెట్టి పంపిస్తారు మన దగ్గరికి. టేస్ట్ ఎలా ఉంది అంకుల్? టేస్ట్ బాగానే ఉందండి. టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ, ఎవ్రీథింగ్ ఓకే అండి. రెగ్యులర్ గా వస్తారా? అవునండి, గత 10 ఏళ్ళుగా వస్తున్నాము. మేము 20 సంవత్సరాలుగా ఉంది మా హోటల్. ముందు అటు పక్కనింది, ఇప్పుడు ఇక్కడికి మార్చి 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. మామూలుగా హోటల్కి ఇడ్లీ సప్లై చేస్తాం. 20 సంవత్సరాలుగా క్యాటరింగ్లకు కానీ, హోటల్కి కానీ అన్ని ఇడ్లీ సప్లై పెడతాం. నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, ప్రతి చుట్టుపక్కల పల్లెకంతా, పనబాకము, చంద్రగిరి చుట్టుపక్కల అంతా కూడా 15 సంవత్సరాలుగా నేనే ప్రతి కళ్యాణ మండపానికి నేనే సప్లై చేస్తున్నాను. కొంతమంది వాళ్ళే వస్తారు, మేము ఆటోలు పెట్టి ఆటోలు పంపిస్తూ ఉంటాము. ఇప్పుడు హోటల్లో రన్ చేస్తున్నాం. మధ్యాహ్నం భోజనం ఉంటుంది, కుష్కా ఉంటుంది, సంగటి ఉంటుంది, చేపల పులుసు, నాన్ వెజ్ ప్రతి ఐటము ఉంటుంది. పొద్దున పూట కూడా ఇడ్లీలోకి బోటి, చికెను, కైమా, తలకాయ కూర, పాయ ప్రతి ఒక్క ఐటము ఉంటుంది. దోశలు అన్ని రకాలు ఉంటుంది. రాగి దోశ, రవ్వ దోశ ప్రతి ఐటము ఉంటుంది. ఈవినింగ్స్ ఏమిటంటే ఈవినింగ్ వచ్చి బోండా, బజ్జీ, సోమసా ప్రతి ఐటమ్ స్నాక్స్ ఐటమ్ ఉంటుంది. దోశ, ఇడ్లీ, చపాతి, పొరోటా ప్రతి ఒక్కటి సాయంత్రము ఉంటుంది. 3 పూట్ల రన్ చేస్తున్నాం. ఇక్కడికి వస్తే ఏది లేదనేదానికి లేదు, ప్రతి ఐటమ్ పెడతాను. మేము 20 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చిన వాళ్ళు ఇక్కడ లీలామహల్ ఎక్కడ, ప్రతి చుట్టుపక్కల ఎక్కడెక్కడో ఉన్నాయి, ఎన్నో హోటల్స్ ఉన్నాయి. అయినా ధనమ్మ హోటల్లో టేస్ట్ బాగుంటుంది అనే నన్ను ఆదరించి ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి
మా దగ్గర తిన్న వాళ్ళు కూడా ఇప్పుడు కొండకు వస్తారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తినేసి అమ్మ చాలా బాగుంది టేస్ట్ అని నెంబర్లు తీసుకొని వెళ్ళి కూడా నాతో మాట్లాడతారు. 10 years నుంచి ఇక్కడే డ్యూటీ చేస్తాను, మాకు ఏ మాత్రం ప్రాబ్లం లేదు. ఒక మాస్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మా ఓనర్స్ ఇద్దరు. ఏం ప్రాబ్లం వచ్చినా ముందుండి నిలబడి చూసుకుంటున్నారు. ఐటెంలోన క్వాలిటీ కావాలని అడిగిన వెంటనే ఏమాత్రం ఆలోచించుకోకుండా వెనక ముందు ఆలోచించకుండా అడిగిన ఐటెం టక్కని నా ముందు పెట్టేస్తున్నారు. కానీ నేను అడిగిన వాళ్ళ క్వాలిటీకి రెట్టింపుగా దింపేస్తా ఉన్నా. నీకు నాన్ వెజ్ టిఫిన్ ఐటము, బిర్యానీ ఐటము, మీల్స్ ఐటము, దీంట్లో నేను మెయిన్ మాస్టర్. నాన్ వెజ్ అంతా మీరే చేసి నాన్ వెజ్, వెజిటేరియన్ మొత్తం మెయిన్ మాస్టర్ నేనే. మేము ఇక్కడ దాదాపు 2 years నుంచి పనిచేస్తున్నాము. కానీ మా అక్క ఇక్కడ మాకు చాలా బాగా చూసుకుంటుంది, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. క్వాలిటీ మాత్రము ఫుడ్లో కానీ ఐటమ్స్లో కానీ క్వాలిటీలో మాత్రం దేంతో కాంప్రమైజ్ అవ్వదు. మేము చాలా హోటల్స్లో చేసాము, కానీ ఇక్కడ ఇలాంటి క్వాలిటీ ఇంత ఐటమ్స్ ఉంటే కొంతమంది ఇవ్వరు సరిగ్గా, కానీ ఇక్కడ అట్లా కాదు. ఎంతైనా నువ్వు ఐటమ్ తీసుకో, కానీ క్వాలిటీలో నెంబర్ 1 ఉండాలి అని చెప్పే ఓనరు మా అక్క. కాబట్టి ఆమె అంత బాగా చూసుకుంటుంది. మేము ఇక్కడ క్వాలిటీకి కానీ శుచి శుభ్రతకు కానీ మేము గ్యారంటీ ఇవ్వగలం, అది మా ఒపీనియన్. మేము హోటల్కి ఇడ్లీ సప్లై పోవాలి కదా, అందుకని మామూలుగా 10 మూటలు 20 మూటలు తెచ్చుకుంటే మాకు బిజినెస్ నడవదు. కనీసం అంటే నెలకి 200-300 మూటలు అవుతాయి అన్నమాట. మామూలుగా 500 మూటలు దింపుకునేస్తాను నేను. మాకు 10 మూటలు 5 మూటలు చాలదు, అందుకని ఎక్కువ లోడ్లు దింపుకుంటాను. మామూలుగా ముద్దిపప్పు అన్నీ కూడా అవి కూడా లోడ్లే దించుకుంటాను, మూటలు అన్నీ. ఎక్కడ కానీ నీట్గా ఎర్రగడ్డలు కానీ ఉల్లగడ్డలు కానీ ప్రతి ఐటెం అట్లా ఆరబోసి నీట్గా కుళ్ళకుండా అన్నీ చూసుకుంటాం అన్నమాట. ఓటేనా? ఓటే అని చెప్తారా? ఓకే, నెక్స్ట్. చెప్పండి, చెప్తారా? ఓకే, బాయ్ బాయ్. మామూలు అంత కారం దోశ తింటుంది, మసాలా ఏం తీసుకున్నారు అంకుల్? ఇప్పుడు కైమా ఇడ్లీ బోండా. టేస్ట్ ఎలా ఉంది? అదిరిపోయింది టేస్ట్.
రెగ్యులర్ గా వస్తారా? మేము సంవత్సరం నుంచి తింటా ఉన్నాం ఇక్కడ. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. ఎలా ఉందన్న? టేస్ట్ సూపర్ ఉందమ్మా. ఎలా ఉందన్న? బాగుంది. ఏం తీసుకున్నారు? ఇడ్లీ. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. టేస్ట్ ఎలా ఉందన్న ఇక్కడ? చాలా బాగుంది. రావాలన్నా కదమ్మా, ఇంకా ఎక్కువ వచ్చి కూడా తినే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. ఇదేంటండి? టేస్ట్ ఎలా ఉందన్న ఇక్కడ? బాగుంది. చిన్నప్పటి నుంచి తింటా ఉన్నా, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాను, తింటున్నా. బాగా డెవలప్మెంట్ అవుతా ఉంది. ఇప్పుడే 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటా, తింటున్నాను. ఊతప్పం ఒకటి 8 చాలా తక్కువ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తే ప్లేట్ ప్లేట్ ఆఫ్ పెట్టి ప్లేట్ ఒకటి ఓకే. ప్లేట్ ఈరోజు ఎట్లా పోతాను టోపీ దోశ టోపీ దోశ ప్లేట్ ముందుకు ఛాన్స్ బాగా ప్లేట్ ముందుకు ఛాన్స్ బాగా ప్లేట్ బాగా ముందుకు పెట్టు. చాలా బాగుంది మేడం. ఇప్పుడు డైలీ ఇక్కడికే వస్తుంటాము, ప్రతిరోజు ఇక్కడికే. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందన్న టేస్ట్? టేస్ట్ అయితే చాలా బాగుందండి. దోశ
చెప్తారండి గబాని ఎంతసేపు చిన్న కప్పు స్టీల్ కప్పు ఎలా ఉందన్న టేస్ట్? చాలా బాగుందండి. గత 15 to 20 ఇయర్స్గా క్యాటరింగ్ కానీ టిఫిన్ టేస్ట్ కానీ ఎస్పెషల్లీ ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడికే వస్తున్నాం తినడానికి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం తీసుకున్నారు? ఇప్పుడు ఫ్యామిలీ దోశ తీసుకున్నాం. టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా వస్తాం. నాన్ వెజ్ టిఫిన్స్ బాగుంటాయి. రెగ్యులర్ ఇడ్లీ బాగుంటుంది, దోశ, పూరి అన్నీ బాగుంటాయి. దోశ కంటే కబ్జా చేసినారు. ఇక్కడ ధనమ్మ హోటల్ ఫేమస్. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ దోశలు ఉన్నాయన్నమాట. పొడి దోశ, కారం దోశ, ఎగ్ దోశ, డబల్ ఎగ్, మసాలా, పాలక్ పన్నీర్ అన్ని దోశలు ఉన్నాయన్నమాట. దోశలు అన్ని ఐటమ్స్ బాగుంటాయి. నేను ఇప్పుడు పూరి టేస్ట్ చేస్తున్నాను. పూరి కూడా చాలా బాగుంది. అలాగే చట్నీలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పార్సల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
ఈ వీడియో లాస్ట్ వరకు చూసుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.